ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ నా వందనాలు. ఈ దినం నూతన కృపా కార్యక్రమంలో మనం ధ్యానించుకోబోతున్న వాక్యం ఏమనగా 2వ దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఆమేన్. ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే ఈ మాటలు మనం 2వ దిన వృత్తాంతంలో మనం చూసిన విధముగా ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే, దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆసారాజుతో అన్న ఒక మాట అయి ఉన్నది. ఈ మాట ఆయన ఎందుకు అనవలసి వచ్చినదంటే, యుద్ధకాలం జరుగుతున్న ఆ సమయంలో హనాని అనే ఆ దీర్ఘదర్శి యూదారాజైన ఆసారాజుతో అంటున్న ఒక మాట ఉన్నది. ఈ ఆసారాజుతో ఆ మాట ఆయన ఎందుకు అంటున్నాడంటే, ఆసారాజు మొదట రాజా, నువ్వు దేవుని ఆశ్రయించావు, దేవుని నమ్ముకున్నావు, దేవుని మీద ఆధారపడ్డావు గనక, ఆ సమయంలో నీవు దేవుణ్ణి మాత్రమే చూస్తూ ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నావు గనక, ఆ సమయంలో దేవుడు నీకు కూషీయులను లూదీయులను ఓడిపోయే రీతిగా, వారు నీకు లోబడే రీతిగా వారిని దేవుడు నీ చేతికి అప్పగించాడు. కానీ అందువల్ల ఆ సమయంలో నీకు విజయము కలిగినది. కానీ ఈ సమయంలో నువ్వు చేస్తున్నది ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను నీవు నమ్ముకొనక సిరియా రాజుని నీవు నమ్ముకొని ఉన్నావు. కాబట్టి ఏంటంటే, నీ దేవుడైన యెహోవాని నీవు నమ్ముకున్నప్పుడు నీ శత్రువుల ఎదుట ఆయన నీకు విజయాన్ని దయచేసి నీ శత్రువులను నీకు అప్పగించాడు. కానీ నీవు ఈ సమయంలో నీవు సమస్తం సమకూర్చబడినప్పుడు నీవు నీ దేవుడైన యెహోవాని నమ్ముకొనక నీవు రాజు అయిన సిరియా రాజుని నీవు నమ్ముకున్నావు. కాబట్టి ఏంటంటే, ఆ సమయంలోనూ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఈ సమయంలోనూ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నీ శత్రువుల ఎదుట విజయము పొందుకోలేవు అని కాబట్టి నీ శత్రువుల ఎదుట నీవు విజయము పొందుకోలేవు. దేవుని వైపు చూసినప్పుడు విజయాన్ని పొందుకోగలవు. కానీ నీవు మనుషులని ఆశ్రయించావు, నీవు మనుషుల వైపు చూస్తున్నావు. కాబట్టి ఏంటంటే, వాక్యం ఏం చెప్తుంది, మనుషులని నమ్మకొనుట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు అంటున్నావు కదా. యెహోవాని ఆశ్రయించినప్పుడు నీకు మేలు కలిగినది. నీవు మనుషుల్ని నమ్ముకున్నావు గనక దేవుడు ఆయన లోకమందంతటా కూడా చూడండి, తన యందు యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదంట. తన ఎడల యథార్థమైన హృదయం అంటే ఏమిటి? దేవుడు మనకు చేసిన మేలుని మనము మర్చిపోయే వారిగా కాక, ఆయన మొదట మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడని, మన బలహీనతలో ఉన్నప్పుడు, మనం వ్యాధితో బాధతో ఉన్నప్పుడు, మనం బంధకాలలో ఉన్నప్పుడు ఆయన తప్ప మనల్ని ఎవరు రక్షించలేదని, ఎవరు మనల్ని విడిపించలేదని, ఎవరు కూడా మనకి విజయాన్ని ఇవ్వలేదని మనము కృతజ్ఞత కలిగిన వారిమిగా మనము ఉన్నామా లేదా అని చెప్పి ఆయన కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేయుచున్నదంట. కొంతమంది మీదనే కనుదృష్టి సంచారం చేయుచున్నదని దేవుడు ఇక్కడ వాక్యం చెప్పలేదు కదండి. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారు ఎవరైనా కలరేమోనని. తన ఎడల యథార్థ హృదయం అంటే ఏమిటి? తను చేసిన మేలులకి ఆయనకి కృతజ్ఞత కలిగి 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చినప్పుడు 10 మందికి ఆయన స్వస్థతనిచ్చాడు. కానీ తిరిగి ఆయన వద్దకి వచ్చి కృతజ్ఞత చెల్లించుకున్నది ఒక్కరు మాత్రమే. ఈ 9 మంది కూడా వారి పనిబాటలను బట్టి, వారి విషయాలను బట్టి, వారి సొంత కార్యాలను బట్టి వారు వెళ్ళిపోయారు. కానీ ఈ ఒక్క వ్యక్తి మటుకు దేవుని వెతుకుతూ ఆయన, అయ్యా నీకు వందనాలు స్వామి, యథార్థ హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకున్నట్టుకు వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు చెప్తున్న మాట ఏమై ఉన్నది? తన ఎడల యథార్థత కలిగిన వారు కలరేమోనని ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేసింది. మనం ఆది కాండంలో చూసుకున్నట్లయితే అబ్రహాం గురించి కానివ్వండి, సారా గురించి కానివ్వండి, హాగర్ గురించి కానివ్వండి, మనకు తెలిసే ఉన్నది. అబ్రహాంకు సంతానం, సారాకు సంతానం లేనప్పుడు దేవుడు సారా నింద తొలగిపోవాలని చెప్పి
హాగరు తన దాసి అయిన హాగరుని అబ్రహాముకిచ్చి నాకు ఆ సంతానం లేని నింద తొలగింపు చేయమని ఆమె వేడుకొన్నది. అలాంటి సమయంలో హాగరు గర్భవతి అయినది. ఆమె గర్భవతి అయిన తర్వాత హాగరులో కలిగిన గర్వం ఏమై ఉన్నది? యజమానురాలైన సారా గర్భవతి కాలేదు, కానీ తన యజమానుడి ద్వారా నేను గర్భవతి నవ్వాను అని చెప్పి ఆమె గర్వపడినది. ఆమె గర్వపడిన ఆ గర్వము కొలది ఆమె తన యజమానురాలిని చిన్న చూపు చూస్తున్నదని వాక్యం అన్నది. ఆ చిన్న చూపు ఆమె చూసిన వెంటనే తన యజమానుడి వద్దకు వెళ్ళి, నీ దేవుడు నా దేవుడే, మన ఇరువురి మధ్యలో న్యాయము తీర్చునుగాక, నీ దాసి నన్ను కించపరుచుచున్నదని చెప్పి ఆమె నిష్ఠూరపడినది సారా. అలాంటి సమయంలో అబ్రహాము హాగరుని, ఇదిగో నీ దాసి నీ చేతులకు అప్పగించుతున్నానమ్మని చెప్పి అప్పగించాడు. ఈ విషయానికి వచ్చినట్లయితే మనం చూస్తున్న విషయం ఏమిటంటే, హాగరు విషయానికే మనం వచ్చినట్లయితే, హాగరు తర్వాత గర్వంతో ఆమె ఎప్పుడైతే అబ్రహాము తన దాసి అయిన హాగరుని మరలా సారా చేతికి అప్పగించాడో, అప్పుడు తన ఇష్టానుసారముగా హాగరుని సారా బాధ పెట్టడం మొదలుపెట్టింది. ఆ బాధను ఆమె తట్టుకోలేక ఆమె పారిపోయినది. ఆమె పారిపోయినప్పుడు దేవుడు ఆయన స్వరము ద్వారా ఆయన ఆమెతో మాట్లాడిన మాట ఏమై ఉన్నది? హాగరు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీవు వచ్చిన చోటికే తిరిగి నీ యజమానురాలి వద్దకి నీవు వెళ్ళు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన అలా వాగ్దానం చేసిన వెంటనే ఆమె ఆయన మాటకు లోబడినది. ఆయన మాటకు ఆమె లోబడి, నేను చూచుచున్న దేవుణ్ణి నేను ఇక్కడ చూడగలిగాను అని చెప్పి ఆమె మరలా తిరిగి దేవుని మాటకు లోబడే తన యజమానురాలి వద్దకు ఆమె తిరిగి వెళ్ళినది. అలా హాగరు మనం చూసుకున్నట్లయితే, హాగరు విశ్వాసురాలని కానీ, ఆమె దేవుని యొక్క దాసి అని కానీ, లేదా అబ్రహాము యొక్క భార్య అని కానీ, ఒక భక్తుని భార్య అని కానీ ఏమీ లేదు. ఆమె ఐగుప్తు నుండి తేబడిన ఒక బానిస ఉన్నది. కానీ ఆమె ఎలా విశ్వాసంతో ఉన్నది? అబ్రహాము కొలిచే దేవుడు చూచుచున్న దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన సమస్తాన్ని చూచే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన తప్పక నాకు న్యాయం తీర్చును. ఎందుకంటే యథార్థ హృదయము గల వారి మీద ఆయన కనుదృష్టి ఉన్నది. ఆయన కనుదృష్టి యథార్థమైన వారి కొరకు లోకమందంతటా సంచారం చేయుచున్నది. నా దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? నా తప్పు వల్ల, నా ఒక్క డంబము వల్ల, నాలో కలిగిన గర్వం వల్ల నా యజమానురాలిని నేను అవమానపరిచానేమో, కానీ నా దేవుని మాటకు నేను లోబడ్డాను. ఆయన మాటకు లోబడి నేను వెళ్ళాను గనక, చూచుచున్న దేవుని నేను చూశాను గనక, నా సంతానాన్ని ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు గనక, తప్పక ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే దేవుడై ఉన్నాడని చెప్పి ఆమె విశ్వాసముతో ఆమె ధైర్యముగా తన యజమానురాలి వద్దకు ఆమె వెళ్ళినది. ఈ విషయానికి వస్తే మనం చెప్పుకోదగిన మాట ఏమిటంటే, అన్యులు దేవుడు చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళే వారిగా మనం ఉండాలంటే యథార్థ హృదయము కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమందంతా ఉన్నదని చెప్పి అన్యులుగా మనం ఉన్నప్పుడు ఎంతో భయము భక్తితో మనము ఆయన వైపు చూసే వారిగా ఉన్నాం. కానీ ఈ దినాన మనం ఆయన వైపు చూసే వారిగా ఉన్నామా? లేదు. ఆయన చేసిన మేలులు మర్చిపోయి మనము వేషధారుల వలె మనము లేని భక్తిని నటిస్తూ మన ఇష్టానుసారమైన మనుషుల్ని మనము మెప్పించే వారిగా ఉండుటకు మనము పై భక్తి కలిగి మనము ఉన్నాము. కానీ ఇదే వేళలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యథార్థ హృదయాలు గల వారు ఎవరైనా ఉన్నారేమోనని, తన యందు యథార్థమైన హృదయం గలవారు ఉన్నారేమోనని ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని మనం గ్రహించే వారిగా ఉండాలి. అలా గ్రహించే వారిగా మనం అందరం కూడా ఉన్నట్లయితే తప్పక వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు గనక, హాగరు కన్నీరు తుడిచిన దేవుడు మన కన్నీరు తప్పక తుడిచే దేవుడై ఉన్నాడు. ఆయన హాగరు సంతానాన్ని ఆశీర్వదించిన దేవుడు తప్పక మన సంతానాన్ని ఆశీర్వదించే ఒక దేవుడై ఉన్నాడు. అన్యరాలిగా ఉన్న హాగరు పొందుకున్నది ఆశీర్వాదం ఆయన సన్నిధిలో కాచుకొని. అలాంటిది ఆయన బిడ్డలమైన మనం పొందుకోలేమా? తప్పకుండా మనం అందరం కూడా రెండింతలుగా మనం పొందుకోగలం. కానీ మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి? తన ఎడల యథార్థమైన హృదయము గలవారు కలరేమనని ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని గ్రహించి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కాచుకునే వారినిగా మనం అందరం కూడా ఉందుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధాత్మ గల మా దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. ఇదో ప్రభ ఈ ఉదయ వేళలో యేసయ్యా నీకు వందనాలయ్యా. తన యందునైనా స్తోత్రమయ్యా. తన ఎడల యథార్థమైన హృదయము గలవారు కలరేమనని యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. నేను ప్రభువా నీ వాగ్దానం బయలుపరిచి ఉన్నావు స్వామి. అవునయ్యా, నీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని నాయన. ఆపత్కాలంలో నీకు మొరపెట్టిన సమయములయ్యా మమ్మ విడిపించిన దేవుడు అని స్వామి. వ్యాధితో, బాధతో, బలహీనతతో ఉన్నప్పుడయ్యా మమ్మ స్వస్థపరిచిన దేవుడు అని రాజా. అయ్యా మా నాయన నీవు మాకు చేసిన మేలులు ప్రభువా మర్చిపోయి విడిచిపెట్టే వారినిగా కాకయ్యా కృతజ్ఞత కలిగిన ఆయన స్తోత్రము స్వామి. యథార్థమైన హృదయము కలిగి ప్రభువా నీ సన్నిధిలో కాచుకోగలిగిన భాగ్యాన్ని, కృపని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చూచుచున్న దేవుడివి నీ ఉన్నావని నాయన. అయా స్తోత్రము స్వామి. నీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని ప్రభువా నీ వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు అని నాయన. ప్రతి బంధకం నుండి, బలహీనతల్లో నుండి నాయన, కట్టులలో నుండి ప్రభు మమ్మ విడిపించే దేవుడివి నీవేనని ప్రభువా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదరంటున్నావు కదయ్యా. అలాంటి నూతన బలాన్ని మేము పొందుకొనుటకు నాయనా నీ ఎడల యథార్థమైన హృదయము కలిగి ప్రభువా అయా నిన్ను మహిమపరిచే రీతిగా స్వామి. అయా స్తోత్రము స్వామి. నీవు మాకందరికీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.